సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన లేచి తమ్ముడు ప్రార్థన చేసుకున్నారా? చెల్లి కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మీలో ఎంతమంది ఈరోజు కనీసం 3 అధ్యాయాలైన చదివిన వాడు? 3 అధ్యాయాలకు పైగా చదివిన బిడ్డలు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు ఎన్ని అధ్యాయాలు చదివారో. మీరు రాసింది అనేకులు చదివి మేము చదవాలని తప్పకుండా స్ఫూర్తి తెచ్చుకుంటారు. మీ అన్నగా, మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఉదయం లేవటంతో నీ కంఠధ్వని దేవునికి వినిపించకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని కోరుకుంటూ, ఈ రాత్రి తప్పకుండా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకోండి. ప్రత్యేకంగా ఈ వారంలో ఆయా స్థలాలకు నేను మీటింగ్కి వస్తూ ఉన్నాను. ఈరోజు సాయంత్రం వైరా దగ్గర స్నానాల లక్ష్మీపురం అనే ప్రాంతానికి వస్తూ ఉన్నాను. రేపు సాయంత్రం ఏలూరు దగ్గర రాజమండ్రికి ముందు గంటావారి గూడెం అనే స్థలానికి మంగళవారం రాత్రి వస్తున్నాను. మంగళవారం పగటిపూట సూర్యాపేట దగ్గర చివెంబుల్ అనే స్థలానికి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. అలాగే బుధవారం క్రమం తప్పకుండా బైబిల్ స్టడీ ఉంటుంది. గురువారం శంషాబాద్ వస్తూ ఉన్నాను. శనివారం మధ్యాహ్నం వరకు, శుక్రవారం నేను ఆరుమూరు వస్తున్నాను. ప్రియులు ఆనంద్ పాలయ్య గారి చర్చ్కి ప్రార్థించండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలంతా మీరు పాలు పంపులు పొందగలరని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓ చక్కటి సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు. చాలాసార్లు ప్రభు బిడ్డలుగా మన జీవితాల్లో అందరితో మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమించటానికి, అందరితో సమాధానంగా ఉండటానికి, అందరితో సఖ్యత కలిగి బ్రతకటానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు మీరు అంటారు, అన్నా నేను అందరితో సమాధానంగా బ్రతకాలి అని నేను ప్రయత్నం చేసిన నా తప్పు లేకుండా ఎందుకో కొంతమంది నన్నంటే, అసలు మా కుటుంబం అంటే అసలు గిట్టని వ్యక్తులుగా మమ్మల్ని చూస్తారన్నా. మేము అందరితో మంచిగా ఉంటాం, కానీ వారందరూ మాతో ఎందుకు మంచిగా ఉండట్లేదో మాకు అర్థం కావట్లేదు అని కొంతమంది ఆలోచిస్తా బాధపడతా ఉంటారు. దైవజన్మ ఒకటి గన్ షాట్గా చెప్తాను, లేఖనాల్లో నుంచి చూయిస్తూ. మనం అందరికీ ప్రేమ పంచినా అందరూ మనతో సమాధానంగా ఉంటారు అని అనుకోవటం మనకు సాధ్యం కాదు. బైబిల్లో ఒక వ్యక్తి జీవితం మీతో పంచుకుంటా. చూడండి, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం చివరి వచనం విన్నారా? 10వ అధ్యాయం చివరి వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో
చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఈ మాట చదువుకున్నప్పుడు నేను చాలాసేపు విస్మయించిందే, ఆశ్చర్యపడ్డా. ఇదేంటి ఈ మాట ముగింపు ఎలా ముగించబడింది అని నాకు అనిపించింది. మీరు అనొచ్చు, అనయ్య ఇందులో విస్మయం చెందాల్సిందే ఉంది, ఆశ్చర్యపడాల్సిందే ఉంది అని అంటారా? ఏంటో ఆ విస్మయం చెప్తాను. మొర్దెకై మాదీయ పారసీక రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎంత మంచోడో చూడండి. తాను ప్రధానమంత్రి అయిన తర్వాత తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు. అందరితోనా కొందరితోనా చెప్పాలి. తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు. తన జనుల యొక్క క్షేమాన్ని విచారించువాడు. తను ప్రధాని కదా, అంత పెద్ద హోదా కదా, అంత పెద్ద హోదాలో ఉండి కూడా తన వారందరితో ఎలా మాట్లాడాడట చెప్పాలి. సమాధానంగా మాట్లాడాడట. తన వారందరి క్షేమాన్ని విచారించాడట. ఎంత మంచోడో చూడండి. మరలా మిమ్మల్ని అడుగుతాను, తన వారందరితో అని రాసిందా, కొందరితో అని రాసిందా? చెప్పాలి. అందరితో. తమ్ముడు, చెల్లి, నువ్వెంత మంచి హోదాలో ఉన్నా ఆ హోదా, ఆ దర్పానికి పోయి డిప్లొమాటిక్గా ఉండాలి అనే కొత్త పదం ఒకటి కనిపెట్టి ఏమంటారు, ఎవరితో మాట్లాడకుండా మేము సపరేటు, మేము ఐసోలేటు, రకరకాలుగా అనుకొని దర్పానికి పోవద్దు. ఎంత మంచి హోదాలో ఉన్న ప్రజలందరితో సమాధానంగా మాట్లాడు. నీ వారి క్షేమాన్ని గురించి విచారించు. మొర్దెకై ఎంత మంచోడో చూడండి. తన వారి క్షేమాన్ని విచారించేవాడు. తమ్ముడు, నువ్వే దేశంలో ఉంటున్నావో, చెల్లి ఏ ప్రాంతంలో ఉండి వాక్యం వింటున్నావో, ఓ మాట, దూరంగా ఉన్న అమ్మ క్షేమాన్ని విచారిస్తున్నావా? తమ్ముడా, నేను కని పెంచి పెద్ద చేసిన నాన్నున్నాడే, ఆ నాన్న ఆరోగ్యం ఎట్లుందో, ఆ ముసలి ప్రాయానికి వెళ్ళిన ఆ ముసలి పండు, ఆ వృద్ధ తండ్రి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో వారి క్షేమాన్ని విచారిస్తున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించి మంచి స్థితిలో ఉంచాడు. నీ ఎంగిలి పాలు త్రాగి పెరిగిన తమ్ముడు ఒక దీన స్థితిలో ఉన్నాడేమో. నువ్వు వాళ్ళకి లక్షల రూపాయలు సహాయం చేయకపోయినా కనీసం, తమ్ముడా ఎట్లున్నావురా, అన్నయ్య ఎట్లున్నావు, చెల్లి ఎట్లున్నావురా, అక్క ఆరోగ్యం బాగుందా, పిల్లల చదువులు ఎలా ఉన్నాయి అని నీ ఇంటి వారి క్షేమాన్ని విచారించే ఆ మంచి లక్షణం నీకుందా? తమ్ముడు, నా వైపు చూడు. ఆ నాన్నకు ఫోన్ చేసి ఎంతకాలం అవుతుంది? అమ్మతో ప్రేమగా మాట్లాడి ఎంతకాలం అవుతుంది? నీ ఎదుటి వారి క్షేమాన్ని విచారించే ఆ మంచి లక్షణం మొర్దెకైలో ఉంది చూడండి. తన వారందరితో క్షేమంగా మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, తన జనుల క్షేమాన్ని విచారించాడు. బాగుంది కదా. తన జనులలో గొప్పవాడయ్యాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా. తన వారందరితో సమాధానంగా మాట్లాడితే ముగింపు వచనంలో ఏమని రాస్తుందో తెలుసా? తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఏమంట? తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. చాలా మందికి ఇష్టడు అని రాసిందా? తన దేశస్థుల్లో అందరికీ ఇష్టడు అని రాసిందా? చాలా మందికి ఇష్టడు అని రాసిందంటే
కొందరు మొర్దెకైని ఇష్టపడని వారు ఉన్నారు అనే కదా. ఇక్కడ మొర్దెకై తప్పేమనుందా? తన జనులందరితో సమాధానంగా మాట్లాడాడు. విన్నారా ఒకసారి? తన జనులందరితో తాను సమాధానంగా మాట్లాడాడు. అందరితో మాట్లాడిన అందరూ ఆయన ఇష్టపడ్డారా? చాలా మంది ఇష్టపడ్డారు. చాలా మంది ఇష్టపడ్డారంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారనే కదా. తమ్ముడు, చెల్లి, నీ వరకు నీవు, నీ మట్టుకు నీవు అందరితో సమాధానంగా ఉండు, క్షేమాన్ని విచారించు. కానీ నువ్వెంత మంచిగా బ్రతికినా అందరూ నిన్ను ఇష్టపడరు. మొర్దెకైకి అది సాధ్యమైందా? కాలేదే. అందుకని వాళ్ళు నన్ను ప్రేమించలేదు, నేను వీళ్ళకింత ప్రేమను పంచితే వాళ్ళు నన్ను ఇష్టపడలేదు, గోంగూరలో పురుగులాగా మమ్మల్ని చూస్తున్నారు. మేము వాళ్ళకి ఏం కీడు చేసామన్నా, వాళ్ళకి ఏమి నష్టం చేసామన్నా, ఏం కీడు చేయకపోయినా మమ్మల్ని అది ఒక రకంగా చూస్తున్నారు. మేము ఎంత మేము ఎంత మేలు చేసినా వాళ్ళు మమ్మల్ని ఇట్లా, మేము ఎంత మేలు చేసినా మమ్మల్ని పగోళ్ళలాగే చూస్తున్నారు, మమ్మల్ని ఇష్టపడలేదు, శత్రువులాగా చూస్తున్నారు అని ఒకవేళ కృంగిపోతున్నావా? తమ్ముడా, చెల్లి, మొర్దెకై జీవితం చూడు. తన జనులందరితో సమాధానంగా మాట్లాడిన మొర్దెకైని అందరూ ఇష్టపడలా. మొర్దెకైకే సాధ్యం కానప్పుడు నీకు సాధ్యమవుతుందా? నాకు సాధ్యమవుతుందా? అరే, అక్కడ దాకా ఎందుకండి? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారే, ఆయన అందరికీ మేలు చేశాడు. బైబిల్లో ఏమని రాస్తుంది? మేలులు చేయుచు సంచరించుచుండెను అని. యేసయ్య అందరికీ మేలు చేశాడు, అందరికీ ఉపకారి. నేనంట, అందరికీ ఉపకారం చేసే ఆ మంచి దేవుణ్ణి అందరూ ప్రేమించారా? లేదే. పరిచయులు ద్వేషించలేదా? శాస్త్రులు ద్వేషించలేదా? ధర్మశాస్త్రోపదేశకులు ద్వేషించలేదా? చెల్లి, తమ్ముడా, తల్లి, నేను అందరితో మంచిగా ఉంటున్నా, వాళ్ళు నన్ను ప్రేమించట్లా, వీళ్ళు నన్ను ప్రేమించట్లా. నేను చూపిన ప్రేమకు ప్రతిగా, నేను చేసిన మేలుకు ప్రతిగా వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు. ఎందుకు ప్రభా ఇట్లా అయిపోయింది? పదే పదే ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకున్నావా? వదిలేయ్. యేసయ్య అందరికీ మేలు చేసిన యేసయ్య నా కాలంలో అందరూ ఇష్టపడలేదు. తమ్ముడు, నేనంట, యేసయ్యకి అది సాధ్యం కాలేదు కదా, నీకు నాకు అది సాధ్యమా? అలాగని ఇది అసాధ్యమని చెప్పి ప్రజలతో మనం ఎలా పడితే అలా ఉండొద్దు. మొర్దెకై తన జనులందరితో సమాధానంగా మాట్లాడాడు, తన వారి క్షేమాన్ని విచారించాడు. రైట్? ఈ రెండు లక్షణాలు నువ్వు కలిగి బ్రతుకు. అందరితో సమాధానంగా ఉండు. వెతికితే భూమి మీద నీకు శత్రువు అనేవాడు కనపడకూడదు. నిన్ను శత్రువుగా ఎంచేవాళ్ళు 100 మంది ఉండొచ్చు, నీవు మాత్రం ఎవరిని శత్రువుగా ఎంచొద్దు. ఆమేన్. అలాగే నీ వారి క్షేమాన్ని పదే పదే విచారించు. ఆమేన్. మొర్దెకై అలా అందరి క్షేమాన్ని విచారించి సమాధానంగా ఇంత మంచిగా బ్రతికినా అందరూ ఆయన్ని ఇష్టపడలేదు. చాలా మందికి తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు కానీ అందరికీ లేడు కదా. భయపడుకో. యేసయ్యను చూడు, మొర్దెకైని చూడు. నీ మట్టుకు నువ్వు అందరితో సమాధానంగా బ్రతుకు. వాళ్ళు ఇష్టపడ్డారా లేదా అది అప్రస్తుతం. నీవు మాత్రం ఎవరి పట్ల అయిష్టత కలిగి బ్రతకుండా సమాధానంగా బ్రతికే జీవితం దేవుడు వరంగా మనకు దయచేయును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. తండ్రి, ఈ ఉదయకాల సమయమందు, అవును, మేము మనుషులం, కొన్నిసార్లు మేము ఎంత మంచి చేసినా వాళ్ళు ఎందుకు మమ్మల్ని ప్రేమించలేదు అయ్యా, వీళ్ళెందుకు మమ్మల్ని ప్రేమించలేదు, మేము కీడు చేయలేదే,
మేము చేసిన మేలుకు ప్రతిగా వాళ్ళు ఎందుకు మా కీడు చేస్తున్నారు? మనుషులుగా కొన్నిసార్లు మేము తల్లడిల్లిపోతామయ్యా. ఈరోజు మాతో మాట్లాడారు. తన దేశస్థులందరితో సమాధానంగా మాట్లాడాడు. అయినా ఆ దేశస్థులందరూ మొర్దెకైని ఇష్టపడలేదయ్యా. మొర్దెకై గ్రేట్ క్యారెక్టర్ అని మేము అంటాం. అంత మహోన్నతమైన వ్యక్తిని కూడా అందరూ ఇష్టపడలేదయ్యా. అయ్యా, వారికి అది సాధ్యం కానప్పుడు మాకెలా సాధ్యమవుతుంది? ఎవరైనా ఈ స్థితిలో, ఈ విషయంలో కృంగిరిపోయిన వాళ్ళు ఉంటే యేసు నామం పేరిట వారిని లేవనెత్తుదురుగాక, వారిని బ్రతికించుదురుగాక. మెట్టుకయ్యా, ఎవరెలా ఉన్నా మేము మనుషులందరితో సమాధానంగా బ్రతికే కృప, అవును, ఎదుటివాడి క్షేమాన్ని విచారించే ఆ ప్రత్యక్షత నాకు, నీ ప్రజలకు దయచేసి మహిమ పొందమని చేతి నీ ప్రజలను దీవిస్తూ ఈ వారమంతా బిడ్డల ప్రయాణాల్లో కాపుదల దయచేయి, ఉద్యోగ వ్యాపారాల్లో కాపుదల దయచేయి, పని స్థలాల్లో భద్రత దయచేయి. వారు అడుగుపెట్టిన ప్రతి చోట యేసు నామం పేరిట ఫలభరితంగా బిడ్డలు బ్రతుకుదురుగాక, బ్రతుకుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.